ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం చిత్రలహరి కార్యక్రమంలో అలరించబోతున్న చిత్రం దేవదాసు. సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ రాసిన దేవదాసు నవల భారతీయ సినిమా నిర్మాతలకు ఎంతో ఇష్టమైన చిత్రకథ అయింది. 1950వ దశకంలో తెలుగు సినిమా మంచి ఉచ్ఛ దశలో ఉంది. అప్పుడు విడుదలైన దేవదాసు ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. శరత్ చంద్ర నవలను తెలుగులోకి అనువదించి చక్రపాణి ఈ చిత్రాన్ని నిర్మించాడు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని సావిత్రిల నటనకు, ఘంటసాల గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచిపోయింది. భగ్న ప్రేమికులకు దేవదాసు అనే పదం తెలుగు సాహిత్యంలో భాగమైపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బురామన్కు అంకితమిచ్చారు. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. దేవదాసు చిత్రానికి దర్శకత్వం వహించిన వారు వేదాంతం రాఘవయ్య, నిర్మాత డిఎల్ నారాయణ, నిర్మాణ సంస్థ వినోద పిక్చర్స్, సంభాషణలు సముద్రాల రాఘవాచార్య. ఈ సినిమా విడుదలైన తేదీ 1953 జూన్ 26. దేవదాసు చిత్రంలో పాత్రలు, పాత్రధారులు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు, పార్వతిగా సావిత్రి, జమీందారు నారాయణరావుగా ఎస్వి రంగారావు, భుజంగరావుగా చిలకలపూడి సీతారామాంజనేయులు, చంద్రముఖిగా లలిత, భగవాన్గా పేకేటి శివరాం నటించారు. వీరితో పాటు దొరైస్వామి, ఆర్ నాగేశ్వరరావు, సీతారాం, కె నరసింహారావు, సురభి కమలాబాయి, వెంకయ్య, అన్నపూర్ణాదేవి మున్నగువారు నటించారు. ఎంతో ఆసక్తిగా సాగే దేవదాసు చిత్రం యొక్క కథ ఏమిటో తెలుసుకుందామా మరి? దేవదాసు అక్కినేని నాగేశ్వరరావు, రావులపల్లి జమీందారు నారాయణరావు అయిన ఎస్వి రంగారావు గారి ద్వితీయ పుత్రుడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన పార్వతి, సావిత్రి. దేవదాసు, పార్వతి చిన్ననాటి నుండి స్నేహితులు. పార్వతి
చిన్నతనం నుండే దేవదాసుపైన నోరు పారేసుకోవటం, దేవదాసు పార్వతిని దండించటం పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. చదువు ఇదేనా అయ్యమారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడ. ఓ దేవదా చదువు ఇదేనా అయ్యమారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడ. ఓ దేవదా బర్రిలో ఇదిగాళ్ళున్నాయే పడితే వాటముగా కట్టుబడేనే. పూలలొబ్బ బర్రిలో ఇదిగాళ్ళున్నాయే పడితే వాటముగా కట్టుబడేనే. బడి మానే ఎడముంటే ఎప్పుడు ఇలాగే ఆటే ఆట. బడి మానే ఎడముంటే ఎప్పుడు ఇలాగే ఆటే ఆట. ఓ పార్వతి ఎక్కరాని కొన్నలే పడితే పాపమే బడిలోనే తినదే చదువేనా. రెక్కరాని కొన్నలే పడితే పాపమే బడిలోనే తినదే చదువేనా. బడిలోనే చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే. బడిలోనే చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే. ఓ పిరికి పార్వతి తేలెను లేని బడాయే కాలులు లేలడాయే. తేలెను లేని బడాయే కాలులు లేలడాయే. లడాయిలా సరే మనకు జిలాయిలో జిలాయిలో. లడాయిలా సరే మనకు జిలాయిలో జిలాయిలో. అన్నావు అన్నాలిగిపోయే ఉడుకు మోత. అన్నావు అన్నాలిగిపోయే ఉడుకు మోత. రారా పిరికి పార్వతి ఓ కోదుడుకు దేవనా. ఏమన్నా ఉన్నమటన్నాను. ఏ మళ్ళీ అను ఒళ్ళు వాచిపోతుంది. అందుకే ఇంట్లో పెద్దబాబు గారు కాచుక్కుతున్నారు కర్రెచ్చుకుని. నమ్మతో చెప్పావా? నాకేం పని? పంతులు గారు వెళ్ళి చెప్పారు. తర్వాత ఇంకెప్పుడు నేను బళ్ళకు రానిన్నారు. నేను వెళ్తే కదా బళ్ళకి రానే రావా? చదువుకోదలుచుకోలేదు. మిఠాయి ఏం తీసుకురాలే? సరే నీళ్ళు తీసుకురా. అవుగో పోయి తాగిరా. ఆ నీళ్ళు కావు మంచినీళ్ళు. వెళ్ళి మళ్ళీ నేను రాలేను. కాగజ్గా నువ్వేరా. చదువు పట్ల శ్రద్ధ చూపకుండా అల్లరి చిల్లరిగా తిరిగే దేవదాసుని చూసి తన అన్నలాగా జూదవ్యసనుడవుతాడేమో అన్న భయంతో పై చదువుల కోసం జమీందారు అతనిని పట్నం పంపుతాడు. చదువు పూర్తి చేసుకున్న దేవదాసు తిరిగి ఇంటికొస్తాడు. యుక్త వయసుకు వచ్చిన ఇరువురి మధ్య చనువుని చూసి సంతోషించిన పార్వతి తండ్రి పెళ్లి గురించి మాట్లాడటానికి దేవదాసు ఇంటికి వెళ్తాడు. ఆస్తి కులం తక్కువ అని వారిని జమీందారు అవమానపరుస్తాడు. తండ్రిని ఒప్పించటంలో దేవదాసు విఫలమవుతాడు. తనని చంపి దేవదాసు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్న బెదిరింపుకి దేవదాసు లొంగిపోతాడు. ఆ రాత్రే దేవదాసుని ఒంటరిగా కలుసుకున్న పార్వతికి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోలేనని తెలుపుతాడు దేవదాసు. దేవదాసు పాదాల వద్ద చోటిస్తే చాలు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధము అంటుంది పార్వతి. ఆ మాటలకి సమయం కోరతాడు దేవదాసు. ఆ తర్వాతి రోజునే దేవదాసు పార్వతికి చెప్పకుండా పట్నం బయలుదేరి వెళ్లిపోతాడు. జమీందారు వద్ద మాట పడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలనని భార్యని పోగొట్టుకుని పిల్లలు గల 40 ఏళ్ల దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావు సిఎస్ఆర్ ఆంజనేయులుతో సంబంధం కుదుర్చుకుని వస్తాడు. తనని మరచిపొమ్మని దేవదాసు అదివరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహానికి ఒప్పుకుంటుంది.
పార్వతిని మరచిపోలేని దేవదాసు తిరిగి ఊరి బాట పడతాడు. కాని అప్పటికే పార్వతి పెళ్లి వేరొకరితో నిశ్చయమైపోయిందని తెలుసుకుని భగ్న ప్రేమికుడవుతాడు. పార్వతిని మరిచిపోవటానికి విఫల యత్నాలు చేస్తున్న దేవదాసుకి సరదాగా స్నేహితుడు భగవాన్ పేకేటి శివరాం మద్యాన్ని ఇస్తాడు. భగవాన్ వారిస్తున్నా కూడా దేవదాసు తాగుడికి బానిసవుతాడు. ఊరికి వచ్చిన దేవదాసుని పార్వతి కలిసి తనతో పాటే తన ఊరు రమ్మంటుంది. పోయేలోపు ఒకసారైనా వస్తానని వాగ్దానం చేస్తాడు దేవదాసు. చంద్రముఖి అనే వేశ్యతో భగవాన్ ద్వారా దేవదాసుకి పరిచయమవుతుంది. ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. పొంగారే తోయగము రంగు చేయగా, పొంగారే తోయగము రంగు చేయగా, రంగరంగేలిగా ఆడి పాడేనయ్యా, రంగరంగేలిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. లేని చల్లాపల ముంచి తేలినయ్యా, పూల జంపాలలో తూగుటుయ్యాలలో, పూల జంపాలలో తూగుటుయ్యాలలో, నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా, నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో చాలనయ్యా, హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో చాలనయ్యా. లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా, లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా, హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా, హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. పొంగారే తోయగము రంగు చేయగా, రంగరంగేలిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. పార్వతి పట్ల దేవదాసుకి ఉన్న ప్రేమను చూసి ఆమె చలించిపోతుంది. దేవదాసుకు ఇష్టం లేకపోవటంతో తన వేశ్యావృత్తిని త్యజించి దేవదాసునే పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. తన పట్ల అంతటి మమకారాన్ని పెంచుకున్న చంద్రముఖిని దేవదాసు అభిమానించటం మొదలుపెడతాడు. కాని ఈ జన్మకి మాత్రం తాను ప్రేమ పెళ్లికి దూరమని తెలుపుతాడు. మితిమీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది. ఇది తెలిసిన అతని తండ్రి మరణిస్తాడు. అన్నేమో దేవదాసుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్త పడతాడు. మరణించేలోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరతాడు. పార్వతి ఇంటి వద్దనే ఆమెని చూడకుండానే మరణిస్తాడు. మరణించింది దేవదాసే అని తెలుసుకుని పార్వతి కూడా అతన్ని చూడకుండానే మరణించటంతో ఈ కథ సమాప్తమవుతుంది.
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా చిలిపితనాలా చెలిమే మరచితివో చిలిపితనాలా చెలిమే మరచితివో తల్లిదండ్రుల మాటే దాటా వెరచితివో తల్లిదండ్రుల మాటే దాటా వెరచితివో పేదరికము ప్రేమ పదము మూసివే తినదా నాదేదో తినదా అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా దేవదాసు సినిమా పేరుతో వచ్చిన ఇతర సినిమాల గురించి తెలుసుకుందాం. 1937వ సంవత్సరంలో హిందీలో పి.సి. బారువా దేవదాసు చిత్రాన్ని నిర్మించాడు. అదే సంవత్సరంలో తమిళంలోనూ సి.వి. రావు నటుడు దర్శకుడుగా దేవదాసు సినిమా వెలువడింది. మళ్లీ 1955వ సంవత్సరంలో హిందీలో దిలీప్ కుమార్, వైజయంతిమాల, సుచిత్రా సేన్లతో మరొక దేవదాసు వచ్చింది. మళ్లీ హిందీలో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్లతో 2002వ సంవత్సరంలో ఇదే కథ సినిమాగా వచ్చింది. అన్ని భారతీయ భాషలలో కలిపి దాదాపు 10 సార్లు ఈ సినిమా విడుదలైన నాగేశ్వరరావు దేవదాసుగా నటించిన ఈ చిత్రానికి వచ్చినంత పేరు మరే దేవదాసు చిత్రానికి రాలేదు. ఇక 1974వ సంవత్సరంలో కృష్ణ నటించిన దేవదాసు సినిమా విడుదలై 50 రోజులు ఆడితే, అదే సమయంలో మళ్లీ విడుదలైన నాగేశ్వరరావు నటించిన దేవదాసు చిత్రం 200 రోజులు ఆడింది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. సుడిలో దూకి ఎదురీదగా సుడిలో దూకి ఎదురీదక మున్నకే సుఖమనుకోయ్, మున్నకే సుఖమనుకోయ్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. బహుజనాదరణ పొందిన దేవదాసు చిత్రంలోని పాటలు సిఆర్ సుబ్బురామన్, విశ్వనాథన్, రామమూర్తి సంగీత దర్శకత్వంలో వెలువడ్డాయి. గీత రచయిత సముద్రాల రాఘవాచార్య. ఈ చిత్రంలో పాటలు ఆలపించిన గాయనీ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి, కె. రాణి, రావు బాల సరస్వతీదేవి. తెలిసియుండే ఈ గుణమేలరా, ఇంత తెలిసియుండే ఈ గుణమేలరా, పంతమమువ గోపాల నగామి. ఇంత తెలిసియుండే ఈ గుణమేలరా, పంతమమువ గోపాల నగామి. ఇంత తెలిసియుండే
తెలుగు దేవదాసుకు 70 ఏళ్లు దాటినా 1953 జూన్ 26న వెండితెరపై మనవాడు చల్లిన మత్తు ఇప్పటికీ అంతే కొత్తగా ఉంది. ఈ చిత్ర దర్శకుడు రాఘవయ్య ఇంటి పేరు వేదాంతం. ఈ చిత్రం యొక్క ప్రతి సన్నివేశంలో కూడా ఎంత వేదాంతం రంగరించాడో కదా. ఇక సీనియర్ సముద్రాల పాటలకు దేవదాసు సంగతేమో కాని వాటిని విన్నవారంతా మత్తులోకి జారిపోతారు. ఎంతలా అంటే పొరపాటున దారి తప్పితే కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అనేంతలా, బతుకు భారం అనిపించినప్పుడల్లా జగమే మాయా బతుకే మాయా అని తనని తాను సంభాళించుకునేంతలా. ఇక సిఆర్ సుబ్బురామన్ సంగీతమైతే మరీను, సాహిత్యం మధ్యలో వచ్చే వాద్య ఘోషను బుర్రలోకి ఎక్కించేశాడు. అక్కినేని, సావిత్రి, ఎస్వి రంగారావు, సిఎస్ఆర్ ఈ నటులంతా కలిసికట్టుగా పులియబెట్టిన ఆ పాత మధురం దేవదాసు. కాలం గడిచే కొద్దీ మధువు రుచి పెరిగినట్టు 70 ఏళ్ల దేవదాసు అంతే. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా. కలిమిలేములు కష్ట సుఖాలు, కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో కుండలని భయమేలోయి, కావడిలో కుండలని భయమేలోయి. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్, కనుగుంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్, కనుగుంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా. ఇక దేవదాసు చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ సినిమా దర్శకుడైన వేదాంతం రాఘవయ్య చిత్రీకరణ చాలా భాగం రాత్రుళ్లే చేసేవారట. దీనివలన నాగేశ్వరరావుకు సరైన నిద్రలేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారై తాగుబోతులాగా సహజంగా కనబడాలనే ఉద్దేశంతో అలా రాత్రుళ్లే ఈ సినిమా షూటింగ్ ని జరిపారట. వెలుతురే లేదు, తెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే, ఉన్నదంతా
ఇక ఈ సినిమాలో పాటలు 50 ఏళ్ల తర్వాత కూడా తెలుగునాట మ్రోగుతూనే ఉన్నాయి. భగ్న ప్రేమే ప్రాథమిక కథాంశంగా వచ్చిన తెలుగు సినిమాలలో దేవదాసు మొదటిది అని చెప్పుకోవచ్చు. భగ్న హృదయుడి పాత్రపై అక్కినేని ఇప్పటికీ చెక్కు చెదరని ముద్ర వేశారు. 1971లో విడుదలైన ప్రేమ్నగర్, 1981లో విడుదలైన ప్రేమాభిషేకంలో కూడా భగ్న హృదయుడిగా అక్కినేని నటించటం, ఆ పాత్రలు మరలా దేవదాసును గుర్తు చేయటం విశేషమే కదా. యావత్ భారతదేశంలో భగ్న హృదయులైన వారిని సరదాకి దేవదాసుగా వ్యవహరిస్తుంటారు. దేవదాసు సినిమా 100 రోజుల పండుగను హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా జరిపారు. చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఓ దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఓ దేవదా పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే, బదులు పల్కడము పట్టుపడిందే. పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే, బదులు పల్కడము పట్టుపడిందే. పసికున్న సిసలైన జాన అయిందే బాగో బాగు. పసికున్న సిసలైన జాన అయిందే బాగో బాగు. ఓ పార్వతి ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనో. ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనో. అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా. అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా. ఓ పార్వతి నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ లడాయి. నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ లడాయి. లడాయిలా సరే మనకు జిలాయి లోయ్ జిలాయి లోయ్. లడాయిలా సరే మనకు జిలాయి లోయ్ జిలాయి లోయ్. ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత. ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత. ఊపిరికి పార్వతి ఓ దుడుకు దేవదా. ఇది ఈనాటి చిత్రలహరి. వచ్చే వారం మరో ఆణిముత్యం లాంటి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం.